ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో ఆనందా, ఆనందా ఆగు. నువ్వు ఆవేశంలో ఉన్నావమ్మా, కాస్త నా మాట వినమ్మా. అక్క ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉండడానికి అది నా కూతురు, నీ కూతురు కాదు కదా. నా కూతురు గురించే బాధ భయం నాకే ఉంటుంది, నీకు కాదు. అమ్మా ఆనంద, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా నీకు? అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో, అసలు ఏమైందో అన్నీ తెలుసుకుందాం. కొంచెం కంట్రోల్ అవ్వమ్మా. రేపటి నుంచి లహరి కాలేజ్కి వెళ్ళడం లేదు. నా మాటను ఎవరు వ్యతిరేకించినా, తన తరపున నిలబడి మాట్లాడినా నేను ఒప్పుకోను. ఈ మాట అందరికీ చెప్తున్నాను. వెళ్ళు, వెళ్ళు లోపలికి. మొత్తానికి మన ప్లాన్ కరెక్ట్ గానే పనిచేసింది. ఈ ఉమ్మడి కుటుంబాన్ని గుమ్మడికాయల బద్దలు కొట్టడానికి మంచి లీడ్ పాయింట్ దొరికింది. సో ఈ పాయింట్ వాడి ఈ అక్కా చెల్లెళ్ల మధ్య ఏర్పడ్డ దూరం పూర్తిగా పెంచేయాలంటే మా అత్తయ్య గారిని ఫుల్లుగా రెచ్చగొట్టాలి. ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉండడానికి అది నా కూతురు, నీ కూతురు కాదు కదా. నా కూతురు గురించే బాధ భయం నాకే ఉంటుంది, నీకు కాదు. లీలావతి, ఆనంద నిన్ను అంత మాట అనడం నేనింకా నమ్మలేకపోతున్నాను. గుండెంతా తరుక్కుపోతోందండి. లారీని కన్నది ఆనంద అయినా పెరిగింది నా ఒళ్ళోనండి. నాకు పుట్టినంత మాత్రాన ఆ బిడ్డకు నేను పరేదాన్ని అయిపోతానా? కన్నీళ్ళు ఆగట్లేదండి. వర్షపు జల్లుతో నేల బాగా తడిపారింది. ఇప్పుడు విత్తనం వీళ్ల మనసులో నాటాను అంటే ఇంటి పునాదుల్ని పెకిలించేలా అదే మొలకెత్తుతుంది. అత్తయ్యగారు, బాధపడకండి. నేను మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను. అయినా అత్తయ్య గారు, ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే మందలించాల్సిన వారు కూడా మీరే కదా. అలాంటి మీరే ఇలా మాటలు పడి అవమాన భారంతో కృంగిపోవటమేంటో నాకేం అర్థం కావడం లేదు అత్తయ్య గారు.
చూడనన్య, పోనీలేమ్మా, జరిగిందేదో జరిగిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ జరిగిపోయిన దాని గురించి తలుచుకుంటే బాధే, కానీ మనసులో భారం తగ్గుతుందా చెప్పు? మావయ్య గారు, మీ ముందు నోరు తెరిచిలా మాట్లాడుతున్నానని మన్నించండి. ఘోరాల్ని భారాల్ని భరించాల్సిన కర్మ అసలు మీకే ఉందండి. అయినా అయ్యిందేదో అయిపోయిందని ఈరోజు మౌనంగా ఉంటే రేపు మరోసారి ఇదే జరగకుండా ఉంటుందా? ఇంతకు మించిన అవమానం జరగదు అని గ్యారెంటీ ఉందా? మొదటి నుంచి మీరు చిన్నత్తయ్య గారి ముందు తగ్గి ఉన్నారు కాబట్టే ఈరోజు మీరు ఆవిడికి ఇంత లోకువైపోయారు. ఆవిడ చేతుల్లో వ్యాపార పగ్గాలు, ఇంటి పెత్తనాలు ఉంటే మీరు మాత్రం ఇంట్లో నామమాత్రంగా జస్ట్ ఇంట్లో పెద్దవాళ్ళు అని ట్యాగ్ వేసుకుని బతికేస్తున్నారు. అది ఆవిడ దయాదాక్షిణ్యాలపైన. అనన్య, ఎవరి దయా దాక్షిణ్యాల మీద మేమెందుకమ్మా బతుకుతాం? అంత కర్మ మాకేం పట్టలేదు. ఎన్ని రోజుల నుంచి ఎందుకులే ఉమ్మడి కుటుంబంలోకి గొడవలు తీసుకురావడమని అన్ని భరిస్తూ వచ్చాను. లీలా, అవునండి, అనన్య అనేవి కూడా నిజమేగా. ఈ రోజు జరిగిన అవమానాలు రేపు జరగవా? ఆ తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ మనకు ఎదురవ్వవా? నేనెందుకు తన ముందు తగ్గాలి? నాకీ మాత్రం పౌరుషం కూడా లేకుండా ఆవిడ ఏమన్నా కానీ నేనెందుకు పడుండాలి? లేదు, తేల్చేస్తాను. ఈ రోజు మొత్తం తేల్చేస్తాను. లీలా, ఆయే గమ్మజ. విత్తనం అప్పుడే మొలకెత్తడం మొదలైంది. నిన్నటి వరకు ఉమ్మడి కుటుంబం ఉత్తమమైన కుటుంబం. ఇక నుంచి టైటిల్ చేంజ్. వేరు కుటుంబం, వేరే లెవెల్ కుటుంబం. ఆనందా, ఆనందా, ఆనందా! అక్క, ఏమైంది? ఏవైందా? ఈ ఇంట్లో నా స్థానమేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.